నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నీ అయ్యా అమ్మా ఊరుకోవాలడు అన్నా నేను వెళ్ళిపోతా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. సో మద్రాసి మూవీకి అయితే వెళ్ళేసి వస్తున్నాను అనమాట ఇప్పుడే. ఈ మూవీ గురించి నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను కాజ్ ఆఫ్ డైరెక్టర్ అనమాట. అండ్ శివకార్తికేయ గారి మీద కూడా ఉన్న ఎక్స్పెక్టేషన్స్, లైక్ స్టోరీ సెలెక్షన్ ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు కాబట్టి. డైరెక్టర్ వచ్చేసి మనకి చాలా మందికి ఈయన పేరు తెలిసి ఉండదు కానీ ఈయన తీసిన మూవీస్ గుర్తుంటాయి. ఈయన యాక్చువల్గా తమిళ డైరెక్టర్, కానీ మన తెలుగులో కూడా చాలా మూవీస్ తీశారు. లైక్ స్టాలిన్, సెవెంత్ సెన్స్, అండ్ మీకు ఇంకా బాగా గుర్తుండాలంటే రీసెంట్గా వచ్చిన స్పైడర్ అనమాట. స్పైడర్ మూవీ చాలా మంది ఫ్లాప్ చేశారు, కానీ నాకు తెలిసినంత వరకు నాకు అది ఒరిజినల్గా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది. లైక్ అంటే పీపుల్ మైండ్ సెట్ కదా, జనాలు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, నిజంగానే అది ఉండిద్ది మనకి. రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు ఏదైనా చూసినప్పుడు అరే వాడికి ఏదో అవుతుందని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం, కానీ వాడికి ఏం అవ్వలేదు అనుకో, మనలో ఉన్న నిజంగానే ఆ క్రింజ్, నెగిటివ్ మైండ్ సెట్ అనేది బయటకు వస్తుంది, కొంచెమైనా వస్తుంది. ఇప్పుడైతే చాలా మంది అలాగే తయారయ్యారు, లైక్ ఈ సోషల్ మీడియా ఇట్లా అన్నిట్లో కూడా. సో ఆ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా అప్పుల్లోనే అది తీసేశారు ఆయన డైరెక్టర్, అంత మంచి డైరెక్టర్ అనమాట. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు మనకి చాలా రోజుల తర్వాత ఇంకొక కొత్త సినిమాతో వస్తున్నారు అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి మీరే చెప్పండి. సో నాకైతే ఫుల్ ఉండే. ఈవెన్ ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా బాగుంది, ఏదో ఉంది కొత్తగానే, మనకి మొత్తం రివీల్ చేయరు కదా ఈ డైరెక్టర్ ఎప్పుడు అన్నట్టే వెళ్ళాను నేను. వెళ్తే ఏమైందంటే, సినిమా ఎందుకు వెళ్ళాను సార్ నేను సినిమాకి, ఎందుకు వెళ్ళారు? ఏంట్రా బాబు, అసలు కాన్సెప్ట్స్ దొరకట్లేదా, లేకపోతే ఏంటి? అయితే డ్రగ్స్ అంటున్నారు, లేదా గన్స్ అంటున్నారు. ఏం లేదు, తమిళనాడు అనే స్టేట్కి గన్స్ అనేది ఒకటి ఇల్లీగల్గా తీసుకురావాలని వీళ్ళని వాళ్ళు ట్రై చేస్తారు. అది ఆపడం కోసం హీరో ఒక అన్నోన్ పర్సన్, అలాంటి అన్నోన్ పర్సన్ సడన్గా వచ్చి ఒక పోలీస్ వాళ్ళ జాయిన్ అయిపోయి ఆ మిషన్ మొత్తం సక్సెస్ చేస్తాడు అనమాట. ఏదైతే తమిళనాడుకి గన్స్ రాకుండా ఉండవు, అది అంతా ఎలా జరిగింది, ఏంటి ప్రాసెస్, ఇదే సినిమా. ఒక హీరోయిన్, ఇద్దరు విలన్స్, ఏముంది ఇంకా అక్కడ అంటే కొత్తగా అనిపించలేదు. లైక్ ఇంత క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా మళ్ళీ ఇదే రొటీన్ రొట్టెకి వెళ్ళిపోయారు ఏంటా అనిపించేసింది. ఏం లేదు కాన్సెప్ట్, లేదంటే ఏమన్నా పోనీ దీనివల్ల ఏమన్నా వస్తుంది అంటే కనుక లైక్ కొంచెం మైనస్ పాయింట్స్ అనేవి పెడతారు కదా, అలాగా కొత్త డిసీజ్ని అయితే మనం అంటే ఇలా కూడా ఉంటారు జనాలు అని ఒకటైతే తెలుసుకున్నాం కదా. అన్ని కేసెస్లో వర్క్ అవ్వదు, చాలా రేర్ కేసెస్లో ఉంటారు. చాలా రేర్ కేసెస్లో ఉంటారనమాట ఇలాంటివి. అలా రేర్ కేసెస్లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిదే, కానీ అదే ఒక్కటే పాయింట్తో మనం అయితే మూవీ చాలా బాగుంది అనుకోలేం కదా. అసలు ఆ ఫీలింగే రాలేదనమాట. మూవీ స్టార్టింగ్ 20 minutes ఎంత బాగుందంటే ఏదో ఉంది సినిమాలో అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఇంకేం లేదు, నిజంగా చెప్తున్నా, అసలు ఏం చూస్తున్నాను అనిపించింది. మార్నింగ్ ఘాటి అలాగే అయిపోయింది, ఇప్పుడు ఇది అలాగే అయిపోయింది, మద్రాసి మీద ఫుల్ ఓప్ ఉంది, అది కూడా పోయింది. ఇంకా అలా అయింది, మరి ఇంకేం చేస్తాం. అనిరుద్ధ్ బీజమ్స్ ఎలా ఉంటాయి మనకి తెలియదా చెప్పండి. కూలీకి ఎలా కొట్టాడు, ఆ కింగ్డమ్కి ఎలా కొట్టాడు. కింగ్డమ్లో అయితే నాకు ఇప్పుడు కూడా రగిలే సాంగ్ వింటే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి అనిరుద్ధ్ కూడా ఈ సినిమాకి అంతేమంటే తన ఇచ్చిన వర్క్స్లో ఇదేం అంత బెస్ట్ వర్క్ కాదు నాకు తెలిసినంత వరకు. సో ఇంకా కాన్సెప్టే అలా తీసుకున్నారు, లేదా ఏదో అనుకొని ఏదో చేశారా అర్థం కాలేదు. ఈ మూవీ అయితే నాకైతే యావరేజ్ బిలో యావరేజ్ కాదు, యావరేజ్ ఓకే, 1 time వాచబుల్. ఘాటి అంత కాకపోయినా పర్లా అనిపించింది. అండ్ శివకార్తికేయన్ గారి లుక్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ ప్రాణం పెట్టేస్తారు ఆయన అసలు సినిమాలకి. సో ఆయన అయితే బాగా చేశారు. హీరోయిన్ కూడా తనకు ఏదైతే రోల్ ఇచ్చారో అది బాగా చేసింది. వాళ్ళని ఎక్కడ మనం ఏం అంటే వాళ్ళని ఏం జడ్జ్ చేయలేము. నాకు స్టోరీయే నచ్చలేదు, దానివల్ల నాకు అసలు ఏమీ అనిపించలేదు. సో అది నాకైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఆ రొటీన్ రొట్ట స్టోరీస్ ఎన్నిసార్లు తీస్తారో అర్థం కావట్లేదు. అయితే డ్రగ్స్ అంటారు, లేదంటే ఇల్లీగల్ స్మగ్లింగ్స్ అంటారు, లేదంటే చైల్డ్ మార్ఫింగ్ అంటారు, లేదంటే ఇంకేదో అంటారు, లేదా ఫ్యామిలీ అంటారు. ఇవే నా స్టోరీస్. మనకి ఇంకా చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా తీయొచ్చు మనం తీయాలనుకుంటే. ఎందుకు వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఆ హీరోయిన్ చంపేద్దాం అని చెప్పి అలాగా సీరియల్ సాగు తీసినట్టు ఎండింగ్ వరకు తీసుకెళ్తారు. ఆ ఇంటర్వెల్లో లేపేస్తే ఇంకో కాన్సెప్ట్ వచ్చేది కదా. ఐ మీన్ అది నా ఫీలింగ్.
మార్నింగ్ ఘాటీలో కూడా అంతే. ఆడ ఆ గంజాయి గురించి అసలు ఎన్ని రకాలుగా ఆ గంజాయిలో ఎంత ఉండిద్ది నేను స్టడీ చేసి మరీ తీసినట్టు అనిపించింది సినిమా మాత్రం. చాలా డిసప్పాయింట్ అది కూడా. ఇది కూడా అంతే డిసప్పాయింట్మెంట్. ఫుల్ హెడ్ఏక్ అసలు ఈ రోజంతా ఎందుకు స్టార్ట్ అయింది అనిపిస్తుంది నాకు. ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాను తెలుసా నిన్నంతా నేను. అబ్బా రేపు 3 మూవీస్ ఉన్నాయి, ఫుల్గా వీడియోస్ చేసుకోవచ్చు అండ్ 3 మూవీస్ చూడొచ్చు. ఒక మూవీ లవర్గా, టీఎఫ్ఐ లవర్గా నేనైతే ఎప్పుడు ఏ మూవీ వచ్చినా చాలా హ్యాపీగా వెళ్తా. అది ఒక మూవీని ఇట్లా చూశాక ఐ ఫీల్ బ్యాడ్, అరే ఎందుకు ఇలా అయిపోతుంది అని. సో ఇంకా మనం ఏం చేయలేం. అండ్ మంచి మూవీస్ అయితే కూడా ఉన్నాయి. నిన్న మనం లిటిల్ హార్ట్స్కి వెళ్ళాం, చాలా ఎంజాయ్ చేసాం. 2 hours 20 minutes వరకు ఉందనుకుంటా సినిమా. నువ్వు వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నువ్వు ఎంటర్టైన్ ఫీల్ అవుతావు. అలా ఉండాలి సినిమా అంటే. అయితే కామెడీ తీసుకో, ఫుల్ ఆన్ నవ్విచ్చు. లేదంటే ఒక కాన్సెప్ట్ పెట్టు, అది కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే ఇప్పటివరకు నువ్వు చూసి ఉండకూడదు, అలా ఉండాలి. అంతేగాని అంతే రొటీన్ 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 స్టోరీస్ ఎన్నిసార్లు అని చూస్తాం సార్. మేము గంజాయిల గురించి బీవేర్గానే ఉన్నాం, మాకు అవేర్నెస్ ఉంది, మాకు గన్స్ ఇవన్నీ కూడా వాడాలని లేదు, ఇక్కడెక్కడ దొరకవు కూడా. ఇలాంటి స్టోరీస్ కాకుండా కొత్తగా కొత్తగా వీ వాంట్ దట్ అతి వావ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే చాలా అయిపోయినాయి ఇప్పటికే. మీకు తెలిసే ఉండిద్ది, మీరు ఎన్ని సినిమాలు చూస్తున్నాం, కూలీ ఇవన్నీ అవే అయిపోయినాయి. ఏంటి వరుసగా ఇంక ఇలాగే తీసుకుంటూ వెళ్ళిపోతే మనం సినిమాలు చూసినప్పుడు మొత్తం గన్నులు లేదంటే డ్రగ్స్ లేదంటే ఇవే ఉంటాయి ఇక. ఇంకేం ఉండదు. సో సో ఫుల్ ఆన్ డిసప్పాయింట్మెంట్. అది కూడా ఇలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా రావడం ఇంకా మనం బ్యాడ్ లక్, ఇంకేం చేయలేం. ఆయన 7th సెన్స్ అలాంటి మూవీస్ తీసినప్పుడు, 7th సెన్స్ నేను చిన్నప్పుడు ఎలా చూసేదాన్ని తెలుసా. నేను ఆల్రెడీ ఆ మూవీ చూసేసినా కూడా ఆ మూవీ మళ్ళీ టీవీలో వస్తే కూడా నేను అది చూస్తాను అనమాట. ఐ వాంట్ మిస్. ఎందుకంటే దాంట్లో ఉన్న సైన్స్ ఇదంతా కూడా మనకి చాలా వావ్ ఇస్తుంది. అంటే మన ఎప్పుడు చూసినా బోర్ కొట్టిన మూవీస్ అనమాట అలాంటివి. ఇప్పుడు తీసుకొచ్చి మరి అలాంటి డైరెక్టర్స్ ఇలా తీస్తుంటే మరి ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి ఇంకా. సో నా ఒపీనియన్ ఇది. ఏదైనా సరే నేను ఏ మూవీకి రివ్యూ చెప్పినా కూడా అది నా ఒపీనియన్ మాత్రమే. నాకు ఇలా అనిపించింది, మీకు ఎలా అయినా అనిపించవచ్చు, నేనేమనుకోను. నాకు మాత్రం ఇలాగే అనిపించింది. ఈ సినిమా నాకు అసలు నచ్చలేదు, ఎందుకు తీశారు అనిపించింది. పొద్దున ఘాటి అలాగే అనిపించింది, ఇది అలాగే అనిపించింది. ఎవరు ఏమనుకున్నా సరే రెండు యావరేజ్, బిలో యావరేజ్ లాగే ఉన్నాయి రెండు, అంతే. దానికంటే కూడా ఇంత బడ్జెట్లు పెట్టి వీళ్ళు సినిమా తీశారు వితౌట్ అంటే ఎనీ బ్యాక్గ్రౌండ్. చాలా చిన్న బడ్జెట్తో కొట్టారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనిపించింది మౌలి వాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఈ వీకెండ్ లిటిల్ హార్ట్స్ వెళ్ళిపోద్ది హైప్. ఎందుకంటే అయితే మనం ఎందుకు వెళ్తాం సినిమాకి, ఒక స్ట్రెస్ బూస్టర్ లేదంటే ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడానికి, మన ఫేవరెట్ హీరోస్ని ఎంజాయ్ చేయడానికి. అంతేగాని ఇదే సేమ్ రొటీన్ 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 చూడడానికి కాదు కదా. సో నాకు తెలిసినంత వరకు ఈ వీక్ గో అనేది లిటిల్ హార్ట్స్. నాకు అదే బాగా నచ్చింది. ఇంకా మనం నెక్స్ట్ ఇప్పుడు హాలీవుడ్ మూవీ కాంజూరింగ్ కూడా వెళ్తున్నాము. అది ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే మనకి దినన్ కాంజూరింగ్ 3 parts తీస్తారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడైతే అది ఉంది, అది వెళ్ళి ఆ కళాఖండం కూడా చూసేద్దాం. సో అదనమాట ఇవాళ మన రివ్యూ. మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనటాక్స్. ఇది బేస్డ్ ఆన్ మై ఒపీనియన్. నేను ఎక్కడ ఎవరిని అఫెండ్ చేయట్లేదు, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటే, ఎవరిది ఇష్టం వాళ్ళది. అలానే వాళ్ళు తీసిన మూవీస్లో ఎలాంటి కష్టం లేదని నేనైతే ఎక్కడ మెన్షన్ చేయను. చాలా కష్టపడి తీస్తున్నప్పుడు మంచి కాన్సెప్ట్ కూడా ఉంటే బాగుండిద్ది అని నా ఫీలింగ్, అంతే. ఎందుకంటే మీరు చూసేది మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కదా. మేము అదే చూసి మేము ఏమంటే ఎంటర్టైన్ అవుతాం, మీరే చెప్పండి అది. సో అది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కాంజరింగ్కి వెళ్ళిపోయి దాని రివ్యూ కూడా చేసేద్దాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్.